ఈ చెట్టుకి రెమ్మలన్నీ రాలిపోయినాయి, పూర్తి వంగిపోయాను. అది నాకు తెలిసి ఇట్టే సాయంత్రం దాకా తోలింది అనుకో, గాలి పడిపోతుంది. ఇది కరెక్ట్గా 12:30 కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. 12:30 కూడా కాలే, ఇంకా 5 నిమిషాలు నాది. గాలి భయంకరంగా తోలుతుంది, బండి పోతా ఉంటే సైడ్కి లాగుతుంది బండిని. అమ్మ వీళ్ళు చూడు ఎంత మంది ఉన్నారు కింద. భిన్న అయిపోయింది. మేడం చెప్పినట్టు ఇదే మేడం ఇచ్చిన లొకేషన్. ఆయనకైతే ఇచ్చేసిన, ఆయన వచ్చి తీసుకోమన్నాడు. ఫస్ట్ టైం వస్తున్నాను ఈ సందులోకి నేను వచ్చినప్పటి నుంచి. అబ్బా ఇది చూడు స్వామి ఎంత పెద్ద ఇల్లు. చాలామంది కామెంట్లు చేస్తున్నారు, అన్న లెంత్ పెట్టన్నా అని. ఇంకొంతమంది లెంత్ పెట్టినా పొద్దు ఎందుకు అంత లెంత్ పెడుతున్నావు 30 నిమిషాలు 40 నిమిషాలు అని అంటారు. చాలామంది నా డైలీ వ్లాగ్స్ ఫాలో అవుతూనే ఉంటారు కదా. సో ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతా. అంటే నిన్న పెట్టిన వీడియోలో నా బలవంతం ఏం లేదు, మీకు నా పైన నమ్మకం ఉంటేనే మీరు కామెంట్లు చేయండి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈ రోజు వ్లాగ్. వద్దనే మేడం మెసేజ్ చేసింది 12:30 కల్లా ఎయిర్పోర్ట్కి రాని. సరే బండి తుడుద్దామని బయటకు వచ్చి చూస్తే భయంకరంగా గాలి తోలుతుంది. తలుపు కూడా ఊగిపోతుంది, పెద్ద తలుపు. 2 మనుషులు తోస్తే కానీ కథలు అట్టాడితే ఊగిపోతుంది అది. బండ్లు వచ్చే గబ్బు అయిపోయినాయి. మేడం మళ్ళీ అడుగుతుంది ఏం బండి కడగలేదా అని. దుమ్ము అయిపోయినాయి, ఇంత దుమ్ము గాలి. అద్దం పైన ఎట్టున్నాను, ఫుల్గా నా దుమ్ము. దీనికి పెయింట్ కొట్టినాము, దీనిపైన అంతా దుమ్ము పడింది. అంతా గాలి ఓన్ తోలుతుంది పొద్దునుంచే. ఆ చెట్టు పడిపోతుందేమో, ఆ పక్క చెట్టు. ఈ చెట్టుకి రెమ్మలన్నీ రాలిపోయినాయి, పూర్తి వంగిపోయాను. అది నాకు తెలిసి ఇట్టే సాయంత్రం దాకా తోలింది అనుకో, గాలి పడిపోతుంది. ఇది పడిపోయేటట్టే ఉన్నది, పడకుండా ఉంటే మేలు. బాగా ఫుల్ దుమ్ము లేసి ఉన్నది, ఆ పక్కంతా దుమ్ము భయంకరంగా. ఓనే కార్లు గీర్లు పోతూ ఉంటే వాటిపైన పడకుండా ఉంటే మేలు. ఆ వాటి మీద పడింది అనుకో అంతే. ఇంకా అది తెలిసి పడదు, ఏం అంతగా అనిపించడంలే. మనకు దోలినట్టు దోలిందంటే ఒక 2 నిమిషాలు పడిపోతుంది అది. టిఫిన్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నా. మధ్యాహ్నం తినడానికి అన్నం కూడా రెడీ చేసుకున్నా, వైట్ రైస్. ఇంకా నా దగ్గర రసము, నిన్న చికెన్ ఒక రవ్వ మిగిలింది, అది మధ్యాహ్నానికి నాకు సరిపోతుంది. మేడం 12:30కి రమ్మనింది. ఈ నుంచి ఒక అర్ధగంట ముందు, అంటే 12 గంటలకు బయలుదేరుతా. ఇప్పుడు 10-15 అయింది. వాళ్ళు 1 గంటకు వస్తున్నామంటే మనకు 12:30కి చెప్తారు. అంటే మనము వాళ్ళు 12:30కి వస్తారేమో అని చెప్పి 12కే పోతాం అనమాట. అట్లుంటుంది. టైం అయితే 12 అయింది. ఆ మదీనా రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది భారీగా, అందుకే అర్ధగంట ముందే పోతున్నా. నాకు తెలిసి నేను 12:30 పోయినా కూడా మేడం 12:30కి ఏం కరెక్ట్గా రారు, 1 గంటకి అట్లా వస్తారు. వాళ్ళు చెప్పిన టైంకి మనం వాడికి పోతే మంచిది, అందుకే అర్ధగంట ముందే బయలుదేరుతాను. కరెక్ట్గా 12:30 కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. 12:30 కూడా కాలే, ఇంకా 5 నిమిషాలు నాది. గాలి భయంకరంగా తోలుతుంది, బండి పోతా ఉంటే సైడ్కి లాగుతుంది బండిని. ఫుల్ గాలి ఉన్నది. ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా, కానీ ట్రాఫిక్ మాత్రం ఏం లేదు, ఖాళీగా ఉన్నది రోడ్డు. ఈ గాలి దెబ్బకి ఎవరు బయటికి రాలేదు ఏమో తెలీదు, ఖాళీగా ఉన్నది రోడ్డు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఎంత ఉన్నది పార్కింగ్, ఫుల్ గాలి తోలుతుంది, దుమ్ము భయంకరంగా లేసి ఉన్నది. మేడం చెప్పిన టైంకి మనమే వచ్చేసినాము. ఇంకా చూడాలి మేడం ఎప్పుడు వస్తుందో. వీటిని కూడా గుద్దుకొని పోయారు రోడ్డు వీళ్ళు, వీటిని కూడా తక్కువ పోయినట్టున్నారు. ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ టికెట్ అయితే వస్తుంది. ఇక్కడ పార్కింగ్తో పెద్ద సావు. అంటే ఈ లైన్లో కావాలి మేడంకి పార్కింగ్, ఈ లైన్లో అయితే డైరెక్ట్ బయటకు వస్తారు వాళ్ళు, అందుకే గేట్ దగ్గరే పెట్టమంటుంది మేడం. దీడేమో బండి పోతుంది, ఈడైతే పెట్టేసిన పార్కింగ్, అదే గేటు. ఈ పక్కంతా ఆ పక్కంతా ఖాళీగానే ఉంటుంది, ఈ లైన్ మాత్రం ఎప్పుడు ఫుల్ ఉంటుంది. బండి వెనక్కిపోతే ఇంకో బండి రెడీగా ఉంటుంది. ఎట్టో లైన్లో దొరికింది మనకు. ఇది బస్ స్టాండు, మక్కాకు పోయే వాళ్ళకి బస్సులు ట్యాక్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది, ఇక్కడ బోర్డు వేస్తున్నారు రైల్వే స్టేషన్కి అని. అది ఆ పక్క ఉన్నదో తెలీదు. యారో మార్క్ అయితే ఈ పక్కకి వేసారు, ఈ పక్క ఎయిర్పోర్ట్. ఇది ఈ బస్సు చూడండి ఎంత బాగుంది. అమ్మ వీళ్ళు చూడు ఎంత మంది ఉన్నారు కింద, అంతా మక్క పోయేవాళ్ళేమో. ఓ అమ్మ
అంతా చేపలు చూచా కూర్చున్నారు. వచ్చే వాళ్ళంతా ఈ పక్క నుంచి ఇటు వస్తారు, అంటే ఎయిర్పోర్ట్ నుంచి దిగే వాళ్ళంతా ఫ్లైట్లోంచి. ఈ మక్కా పోయే వాళ్ళందరినీ ఈ పక్క నుంచి తోలుతా ఉంటారు, ఈ పక్క నుంచి ఇటు కిందికి ఏమొచ్చారు వాళ్ళే వీళ్ళు కిందకి వచ్చిన వాళ్ళంతా. ఇంక ఇట్ట ఈడ సౌదీలో ఉండే వాళ్ళంతా ఇటు నుంచి వస్తారు. ఇక్కడ చూసారా, కన్ఫ్యూజ్ కాకుండా యారో మార్కులు వేసినారు. బస్ స్టాండ్ పోయేదానికి యారో మార్కు, దాన్ని పట్టుకొని పోతే బస్ స్టాండ్కి పోవచ్చు. రైల్వే స్టేషన్కి పోయేదానికి అన్నిటికీ ఇక్కడ యారో మార్కులు వేస్తున్నారు మొత్తం. ఆ నుంచి ఇట్లా దిగడము, ఈ యారో మార్క్ ప్రకారం పోతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మొత్తం కింద తట్టే ఉన్నాయి. చెప్పినా కదా వాళ్ళు 1 గంట ముందే చెప్తారని. ఇప్పుడు మేడం అయితే 1:30కి అయితే వచ్చినారు బయటికి. వాళ్ళు ఆడున్నారు, నేను తీసుకొని వస్తా బండి మేడం, మీరు ఆడే ఉన్నారని చెప్పిన. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసినాము. ఇటు నుంచి ఇట్టే పిల్లోని కటింగ్ తీసుకొని పోవు ఇంకేనా, ఏం అందాం సర్లే మేడం అంటే. పోయి వచ్చినాక అన్నం తినాలి. వాళ్ళు వస్తారని ఆడే కూర్చున్నా కార్లో. ఆ పిల్లోడు వస్తే కటింగ్ షాప్ తీసుకున్నామని రాలా. వాళ్ళు వచ్చే లోపల అన్నం తినిపోయేది మీరు. రసం ఉన్నది, ఇంకొక గిన్నె ఉన్నది. ప్రస్తుతానికి ఈ గిన్నె అయిపోతుంది. చికెన్ నిన్న మిగిలింది. రసం 2 రోజులైనా చెడిపోదు, బాగుంటుంది. తినేసామని పోయి ఇప్పుడే తిందాం అనుకుంటే హలో హలో ఓకే. ఏం చేయలేం. ఆ పిల్లడు వస్తున్నాను పోదాంపా అంట. మళ్ళీ వచ్చి తినాల్సిందే, మనశ్శాంతిగా తినాలా. అందుకే వచ్చినాక తింటాం మనశ్శాంతిగా. కటింగ్ అయితే చేయించుకొని వచ్చేసిన, ఇంకా పోయి తింటా. కటింగ్ అయితే చేయించుకొని వచ్చేసిన, ఇంకా పోయి అన్నం తినేస్తే. ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇట్లా కొన్ని ఉంటాయి కదా, ఇనపయ్యి డోర్లు, కారు డోరు పొద్దున్నే లేసి మంచం కానీ ఇట్లా పట్టుకున్నామనుకో, ఒక్కోసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది, చిట్క్ చిట్క్ అని. అట్లా చాలామందికి అనిపించే ఉంటుంది, కొంతమందికి అనిపిద్దాం మారిగా, కొంతమందికి అయితే అనిపిస్తుంది. నాకైతే బీభత్తంగా కొడుతుంది షాకు, ఏడ పట్టుకుని చిటిక్ చిటిక్ అని కొడుతుంది. అది ఎందుకో నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చలికాలం ఇంకా ఎక్కువ కరెంట్ షాక్ కొట్టడం, భారీగా కొడుతుంది. ఏడ పట్టుకునే పొద్దున్న లేసి ఏడ పట్టుకోవాలంటే భయం నాకు, ఉన్నటువంటి చిట్ అని కొడుతుంది. రసం పోసిపోయినా కదా, ఎండిపోయిందట్టే. నిజంగా బాగుంది, కమ్మగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి చల్లగా ఉంది అంతే. చికెన్ కూడా బాగానే ఉంది, చెడిపోదా. అన్నం తినేసిన మళ్ళీ డ్యూటీ పడింది. అన్నం తింటానా లేదో మేడం ఫోన్ చేసింది, మొత్తం కావాలంట. అన్నీ రాయిచ్చింది, డబ్బులు కూడా ఇచ్చింది, 500 రియాలు. ఆల్ బైక్ మా ఏరియాలో ఉండేది ఆల్ బైక్. ఆర్డర్ అయితే ఇచ్చేసిన, మొత్తము 119 రియాలు అయింది. ఇంతకుముందు ఈ ఆల్ బైక్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు, వీళ్ళకి హెడ్. ఇప్పుడు ఎవరినో హెడ్ని పెట్టినారో, ఒక ఆమె బాగా రెస్పాన్స్ అవుతుంది. ఇంతకుముందు వీళ్ళు ఒక్కరే ఉండేవాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఇండియా వాళ్ళు, వీళ్ళంతా కలిసి చేసేవాళ్ళు. ఎవరు హెడ్లే, వచ్చినా కూడా రెస్పాన్స్ సరిగానే ఉండేది కాదు. ఇప్పుడు బాగా ఆమె ఉండి దగ్గర ఉండి చెప్పి మరీ ఇప్పిస్తుంది. భిన్న అయిపోయింది మేడం చెప్పినట్టు. వీళ్ళకి పార్టీ అనుకుంటా నాకు తెలిసి. ఏడన్నా సాబర్ వచ్చే పార్టీ అంటే బాగా బిర్యానీ చేసి అందరిని పిలిచి అన్నాలు పెడతారు కదా,
అట్ట లేకుండా ఆల్ బైక్ అయితే తెప్పిస్తారు మేడం. ఆ మొత్తము ఆల్ బైక్ ఇచ్చేసి ఇంట్లో పోయి మంచం మీద పడినా భయంకరంగా నిద్ర వచ్చింది, పడుకున్నా. ఇప్పుడు మేడం వాళ్ళ కోడలు అయితే ఫోన్ చేసింది, ఆమె లొకేషన్ అయితే ఇచ్చింది. లొకేషన్ ఇచ్చి సిగరెట్ ప్యాకెట్లు వాళ్ళ ఫ్రెండ్స్కో ఎవరికో అడిగి ఇచ్చి రాబోనింది. మేడం బండి అయితే గబ్బు అయిపోయినది. మేడం చూసి ఏంది ఇంకెట్టున్నదంటే పొద్దున్న గాలి తగిలింది మేడం అందుకే అట్టు ఉందని చెప్పిన. దగ్గరే లొకేషను, ఒక్క నిమిషంలో వెళ్ళిపోవచ్చు. ఇంటి వెనక పక్కే కానీ ఈ సందులో పోవాలి. ఈ సందుకి నేను ఫస్ట్ టైం పోతున్నా. వచ్చినప్పటి నుంచి నేను ఇంతవరకు పోలే ఈ సందులో. ఈ సందులోనే మసీదు కూడా ఉంది బాగా పెద్దది. ఇక్కడ ఒకటి ఆడెదురుగా ఆడున్నది, ఎదురుగా మసీదు. ఫస్ట్ టైం వస్తున్నా ఈ సందులోకి నేను వచ్చినప్పటి నుంచి. అబ్బా ఇది చూడు స్వామి ఎంత పెద్ద ఇల్లు. ఓయమ్మ సరిపోయింది ఇక్కడ పెద్దది. కానీ ఇదే మేడం ఇచ్చిన లొకేషను. మేడంకి అయితే మిస్ కాల్ ఇచ్చిన, అడిగి ఫోన్ చేయనింది. ఆయనకైతే ఇచ్చేసిన, ఆయన వచ్చి తీసుకోమేయాడు. ఈ ఇంట్లో ఈ గేట్ దగ్గర ఆపితే ఈ గేట్ కాడికి ఇట్టపోతున్నాడు. ఏమోలే మొత్తానికి ఇచ్చేసినాను. ఇడేదో బిల్డింగ్ ఏదో ఉంది, కొరాలా అంట కొరాలా. ఈ బిల్డింగ్ ఎబ్బల్లి ఉన్నది పెద్దది. కానీ ఈ మారి కట్టుకోవాలి పారి కూడా పెద్దదిగా, ఒక్క దొంగ కూడా దూకలేడు. ఎంత పెద్ద ఉన్నది పారి కూడా, అది పెద్ద పారి కూడా. కానీ టైం 8:50 అయింది. ఇప్పుడే చెత్త పారేసిన. ఇంతటితో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. చాలామంది కామెంట్లు చేస్తున్నారు, అన్న లెంత్ పెట్టన్నా అని. ఇంకొంతమంది లెంత్ పెట్టినా పొద్దు ఎందుకు అంత లెంత్ పెడుతున్నావు 30 నిమిషాలు 40 నిమిషాలు అని అంటారు. అంటే నేనేం చేస్తున్నానంటే డైలీ వ్లాగ్ తీస్తున్నా. సో డైలీ వ్లాగ్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మాత్రమే పెట్టగలుగుతా. ఒక్కోసారి 10 నిమిషాలు రావచ్చు, ఒక్కోసారి 15 నిమిషాలు రావచ్చు, ఒక్కోసారి డ్యూటీలు ఎక్కువ ఉండి 30 నిమిషాలు వస్తుంది. ఈరోజు డ్యూటీలు తక్కువ ఉంది కాబట్టి లెంత్ తక్కువ అయిందనమాట. ఎక్కువ డ్యూటీలు ఉన్నప్పుడు వీడియో కూడా లెంత్ అవుతుంది. సో దాన్ని అయితే మీరు అర్థం చేసుకోండి. నేను డైలీ వ్లాగ్ చేస్తున్నా కాబట్టి డైలీ నా జర్నీ మొత్తము వీడియో అయితే తీస్తా. ఇంక ఈరోజు రాత్రికి తినడానికి కూడైతే ఉన్నది. ఇంకా రసం ఇంకొక గిన్నెకి అయితే ఉన్నది. ఒక గిన్నె అయిపోయింది, లేపేసిన. అది ఇంక ఈ రసం మళ్ళీ ఎక్కువ రోజులు పెడితే బాగుండదు. ఇంకా రసం వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తినేస్తా. ఇది ఇంతటితో రసం అయితే అయిపోయింది. ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నా. నిజంగా రసము నిద్ర చేస్తే భలే ఉంటుంది కమ్మగా. రసము గుడ్డు, రసము చికెను భలే మంచి కాంబినేషన్. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.